Srimati Sonia Gandhi, Mallikarjun Kharge ji, and all the leaders, we promised Telangana, we have delivered. Whatever we promised in Karnataka, we have delivered. That is the commitment of the Congress party to this country. నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీలకి విఫలంగా చెప్పను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వస్తూ ఉన్నారు, వారు అన్ని కూడా వివరిస్తారు. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే ఇచ్చి తీరుద్ది. తెలంగాణ మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చినాము, కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చి 5 గ్యారెంటీలు ఇచ్చి తీరుతా ఉన్నాము. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతుంది, తీర్చి చేస్తుందనే మాట మాత్రం చెప్పదలుచుకున్నాను. I am appealing to all the BJP workers, BJP voters, BRS voters. Don't waste your vote. Your vote is important. Your vote should be for a change at any cost. As we have closed the doors of BJP in Karnataka, our Congress party will close the doors to the BJP in Telangana and the BRS. You be very cautious in this issue. నేను బీజేపీ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలకి సామాన్య జనానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఆ పార్టీల గురించి ఆలోచించి మీ ఓటును వృధా చేసుకోవద్దు. ఇది చాలా అమూల్యమైనటువంటి సమయం. మార్పు ప్రజలు కోరుకుంటాం. ఈ సమయంలో మీరు బాగా ఆలోచించి చేతు గుర్తు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఈ రాష్ట్రంలో మార్పు తథ్యమైన మాటని నిజం చేయండి. తర్వాత బీద బలైన బడుగు వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మీ చెంతనకు వచ్చి పనిచేస్తున్న మాట చెప్తా ఉన్నాను. I appeal to you. Today in this constituency, my PCC president is contesting this election. With confidence we knew that he is going to change the destiny of the state. We all are we are standing before you, all of you. We are requesting you, you don't leave this opportunity. Opportunity comes once in lifetime. This message, this election, this result is the entire country is looking at you, what this in your conscience, what decision you are taking. మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పిసిసి అధ్యక్షులు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇది సరైన సమయం. మీకు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర యొక్క